హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నాకు ఈవినింగ్ పని అంతా కూడా స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా మనకి హాల్లో అయితే ఎప్పుడు మ్యాట్ అయితే వేసి ఉంచుతాం కదా. ఇంకా మనము ఎట్లాగో ఆఫ్టర్నూన్ టైం టీవీ చూసుకుంటూ ఇక్కడే పడుకుంటాను కాబట్టి నేనైతే ఇప్పుడు ఇక్కడ మ్యాట్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇంకా అలాగే ఇక్కడి సామానన్నీ అక్కడ నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. మనకి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి కదా. ఇక్కడైతే ఇయర్ ఫోన్స్కి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుందనేసి అది చూస్తున్నానండి. కొంచెం వైర్ కట్ అయినట్టుగా ఉంది. సర్లే ఇంకా మా అబ్బాయికి చెప్తే వాడు ఏదో చేస్తాడనేసి ఇంకా నేనైతే అది అలా రౌండ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా టైం వచ్చేసి అయితే 4:30 ఏమో అవుతుంది. ఇంకా బయట అయితే చాలా ఎండగా ఉందండి. ఇంకా మనం బయట ఊడ్చుకునే పని అయితే ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. ముందు ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నానంటే ఇంకా తర్వాత బయట అంతా ఊడ్చేస్తానండి 5:30 కల్లా. ఎందుకంటే ఎండ పడుతుందండి. మనకి ఇప్పుడు టైం 6:30 అయినా కూడానండి అసలు ఎండ తగ్గట్లేదు కదా, ఫుల్గా ఎండ పడుతుంది. ఇంకా అలాగే నేనైతే ఇక్కడ అన్నీ ఎక్కడక్కడ నీట్గా సర్దుకుంటున్నాను. ఇక్కడైతే నేను సీరియల్స్ చూసుకుంటూ నా పనులైతే నేను చేస్తున్నానండి. ఇంకా ఈ సీరియల్ ఎంతమందికి తెలుసండి? నాకు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండి. ఈ సీరియల్ వచ్చేసి అయితే తారక్ మామ అయ్యో రామా అండి. ఒక హిందీ సీరియల్ అన్నమాట అండి. ఇది మనకి చాలా ఇయర్స్ బ్యాక్ మనకి తెలుగులో వచ్చేదండి. అది మనకు ఈటీవీ ప్లస్లో వచ్చేదన్నమాట. ఇంకప్పుడు బాగా చూసేవాళ్ళమండి. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు చూసేవాళ్ళు, ఇంకా నేను చూసేదాన్నండి. చాలా కామెడీగా ఉంటుందండి సీరియల్, చాలా బాగుంటుంది. అంటే ఆ సీరియల్ చూసిన కొద్దీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. సో నేనైతే ఇక్కడ కొంచెం డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం మెస్సీగా ఉందనేసి అదంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా అన్ని రూమ్లలో కూడా లైట్స్ అయితే వేస్తున్నానండి. నాకు ఈవినింగ్ అయిందంటేనండి ఇంట్లో లైట్స్ అయితే వేస్తాను. ఇంకా మనకి ఆ టైంలో చీకటిగా ఉండకూడదు కదా ఈవినింగ్ టైంలో అనేసి లైట్లు అయితే వేశాను. ఇక్కడైతే ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను కదా. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర నీట్గా తుడిచేసుకున్నానండి. ఇక్కడైతే పప్పులండి, పెసరపప్పు అన్నమాట. ఇంకా మనకి మన పొలాల్లో పండినవి ఉంటాయి కదా అండి, నల్ల పెసర్లు అండి. నల్ల పెసర్లు ఇలా చక్కగా వేంపి కడిగి గాలిచ్చి ఆరబోసుకున్నాక పప్పు అయితే విసిరించుకున్నానండి. ఇక్కడైతే మా పెరట్లో వెళ్ళిన తోటకూర అండి, మంచి స్వచ్ఛమైన తోటకూర అండి, ఎలాంటి మందులు లేకుండా. అలాగే ఇక్కడ పెసర్లండి, ఇవైతే వేంపలేదు, పచ్చి పెసర్లు అన్నమాట. వీటిని ఈరోజు ఎండకి బాగా ఆరబెట్టానండి. ఇంకా ఇవి పప్పు విసిరించుకున్నామంటే మనకు గారెలు చేసుకోవడానికి బాగుంటుందండి. మనకి పప్పు గారెలండి చాలామందికి తెలిసే ఉంటుంది. పెసరపప్పు గారెలు, అలాగే బొబ్బరపప్పు గారెలు, మినపప్పు గారెలు అలా ఉంటాయి కదా వడలు, అవన్నమాట. అలాగే అవి బాగా ఆరిపోయాయండి, ఇందాకే తీసుకొచ్చాను పైనుండి. ఇవి శనగలు అన్నమాట అండి. శనగలు కూడా బాగా ఆరబోసాను. ఇంకా మనకివి మన పొలాల్లోనే పండినవేనండి. మనకి ఇంకా బయట నుంచి అయితే ఏమి కొని తీసుకొచ్చినవి కాదు, మన పొలంలోనివే. ఇంకా మనకి పప్పులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి మన పొలంలో నుంచే వస్తాయండి. అంటే బియ్యము, వడ్లు ఇవన్నీ కూడా ఇంకా పొలంలో నుంచే వస్తాయండి. మాకు అవి బయట నుంచి కొనమన్నమాట. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చానండి. ఇంకా మన కిచెన్లోకి వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది లేండి పరిస్థితి. కిచెన్లో వర్క్ ఇంకా ఏమి స్టార్ట్ కాలేదన్నమాట. ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉందండి. ఇంకా మా బాబుకి చాలా ఇష్టం అనేసి చిక్కుడు పప్పు చేశానండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడైతే సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఇంకా నేను కాసేపు అయ్యాక గిన్నెల పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. ముందైతే ఎక్కడివక్కడ నీట్గా సర్దుకొని కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటానన్నమాట. ఇక్కడైతే ఇవి క్లాత్లు వచ్చేసి మనకి కిచెన్ క్లాత్లు అండి. అవైతే నీట్గా వేడి వాటర్లో పెట్టి ఉతికేసుకోవాలి. ఇంకా బౌల్ స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా నేను ముందే ఎక్కడివక్కడ కబోర్డ్లో అయితే సర్ది పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా నాకు మళ్ళీ గిన్నెలు తోమాల్సినవి ఉంటాయి కదా ఎలాగోలా అని. ఇక్కడ నేను పప్పులు ఇవన్నీ కూడా డబ్బాలలో పోద్దామనేసి ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళి ఇలా ఒక బాక్స్ అయితే తీసుకొచ్చానండి. స్టీల్ డబ్బాలో పోసి పెడతానన్నమాట. ఏ పప్పులైనా కూడా నేను అన్ని స్టీల్ డబ్బాలోనే పోసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకి స్టీల్ బాక్స్లలో ఉన్నాయనుకోండి పప్పులు బాగా రోజులు నిల్వ ఉంటాయి.
ఇంకా అలాగే వాటికి ఎలాంటి పురుగు రాకుండా మనకి చక్కగా ఫ్రెష్గా నీట్గా ఉంటాయన్నమాట. ఇంకా మనం అప్పుడప్పుడు చూసుకుంటూ వాటిని ఎండలో ఆరబోసుకున్నాం అనుకోండి, మనకి పప్పులు బాగా రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఇంకా నేనైతే దాదాపుగా ఒక 6 kg అన్నమాట, ఒక 6 కిలోల వరకు పెసర్లని ఇంకా ఇలా పప్పు చేసుకున్నామండి. 6 కిలోలు కూడా కాదులేండి, ఒక 4 kg కావచ్చు, నాకు ఐడియా లేదు. ఇంకా మిగిలిన పెసర్లన్నీ కూడానండి నేను స్టోర్ చేసి పెట్టుకున్నానన్నమాట కబోర్డ్లో. ఇంకా వాటిలో పెసర్లల్లా కొంచెం వేపాకు వేసి పెట్టానండి. వేపాకు వేసామనుకోండి మనకి ఎలాంటి పురుగు రాదండి, పెసర్లు నీట్గా ఉంటాయి. అలాగే శనగలల్లో పెసర్లల్లో నేను వేపాకు అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా మనకి కావాల్సినప్పుడు మనం చక్కగా విసురుకోవచ్చు కదా అనేసి. ఇంకా నాకు ఈ పప్పు అంతా కూడానండి మా ఇంటి ముందు ఒక అమ్మ ఉంటుంది, తనైతే నాకు చక్కగా విసిరిచ్చిందన్నమాట. ఇంకా ఆ డబ్బా నిండు అయిపోయిందండి, డబ్బా నిండుకు వచ్చింది. ఇంకా మిగిలిన పప్పు అయితే ఇట్లా ఇదొక ప్లాస్టిక్ బాక్స్లో పోసి పెట్టుకుంటున్నానన్నమాట. మనకి పెసరపప్పు ఏంటంటేనండి మనము విసిరితేనే బాగుంటుందండి. మనము గిర్ని పట్టించామనుకోండి అస్సలు బాగుండదండి, మొత్తం తుక్కు అయిపోతుందండి. మొత్తం అంటే ఏమంటారు, కొంచెం పొడి పొడిలాగా అయిపోతుందండి. మనకు అలా ఉంటే అస్సలు బాగుండదండి. పెసరపప్పు చక్కగా 2 వక్కల్లాగా ఉంటేనే పెసరపప్పు బాగుంటుందండి. ఒక శనగపప్పు అలాగే కందిపప్పు ఈ 2 మాత్రమే గిర్నీలో పట్టించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాంటి సన్నంగా ఉండే పెసరపప్పు అయితే అస్సలు గిర్నీ పట్టించకూడదు. ఇక్కడైతే ఈ పెసర్లను అయితే కొంచెం దోరగా వేయించి వాటిని బాగా కడిగి నీట్గా గాలించి, ఎలాంటి ఇసుక లేకుండా గాలించి ఆ తర్వాత ఆరబోసుకొని ఇలా పప్పులాగా చేపించుకున్నానన్నమాట. ఇక్కడ కవర్లో వచ్చేసి ఏంటంటే మనకి సన్నం తంకర్లాగా వస్తుంది కదా అండి, కొంచెం తుక్కులాగా ఉంటుంది, అది ఎక్స్ట్రా వచ్చిందన్నమాట చెరిగితే. అదైతే నేను ఎప్పుడైనా కారపూస చేసినప్పుడు ఇంకా పప్పులలో వేసి గిర్ని పట్టిద్దామనేసి అలా ఉంచానన్నమాట, ఒక డబ్బాలో పోసి పెట్టాను. ఇక్కడైతే నేను పప్పులన్నీ కూడా సర్దుకుంటున్నానండి, అన్ని డబ్బాలలో పోసి పెట్టుకుంటున్నాను. మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటేనండి మనకి పప్పులు కానివ్వండి, అలాగే మనకి కారం పొడి, పసుపు, పచ్చళ్ళు ఇవన్నీ కూడా మనం నిల్వ చేసుకునేటివేనండి. మనకి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవాల్సినవన్నీ కూడా నేనైతే ఇక్కడక్కడ నీట్గా సర్ది పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఈ సమ్మర్ టైంలోనే అన్నీ చేసి పెట్టుకుంటానండి. కారం కానివ్వండి, పసుపు కానివ్వండి, పచ్చళ్ళు, అలాగే పప్పులు, అలాగే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, చిక్కుడుపప్పు, ఇలా మనకి ఎన్ని రకాలుగా పప్పులు ఉంటాయో అది చాలా వరకు పప్పులు అయితే మేము తీసుకొచ్చుకొని అన్నీ కూడానండి చక్కగా ఇలా పప్పులు చేసుకొని నిల్వ చేసి పెట్టుకుంటామన్నమాట. ఇక్కడైతే కిచెన్లో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ నీట్గా సర్దుకుంటూ స్టవ్ పైన చూసినట్టయితే చాలా వరకు మెస్సీగా ఉంది, అదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నానండి. ముందుగా ఒకసారి పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మొత్తం స్ప్రే చేసి ఆ తర్వాత మళ్ళీ నీట్గా తుడుస్తానన్నమాట. మనకైతే ఈ పనులు డైలీ ఉండేటివేనండి. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఈ పనులు చేస్తూనే ఉంటాము. మనం ఎంత చేసినా కూడా మనకి కిచెన్లో ఈ పని ఎప్పటికప్పుడు మనకి రెడీగా ఉంటుందండి, ఈ పని చెయ్యి అన్నట్టుగా. ఇక్కడైతే స్టవ్ కింది నుంచి కూడా మొత్తం నీట్గా తుడుస్తున్నానండి. మార్నింగ్ వంట చేసిన తర్వాత అయితే పెద్దగా కిచెన్లోకి ఏమీ రాము కదా అండి. ఆఫ్టర్నూన్ టైంలో మనకి లంచ్ కంప్లీట్ అయిందంటేనండి ఈవినింగ్ చేద్దాంలే అనేసి అలాగే వదిలేస్తాను నేనైతేనండి అప్పుడప్పుడు. ఇక్కడైతే నేను కొంచెం విమ్ లిక్విడ్ వేసుకుంటున్నానండి. విమ్ లిక్విడ్ వేసి అందులో వాటర్ పట్టేసి అదంతా కూడా స్ప్రే చేస్తానన్నమాట. ఇక్కడ మనకి కిచెన్ క్లాత్లు ఉంటాయి కదా, దాంతో అయితే నీట్గా తుడిచేస్తాను. ఇదంతా కూడా స్ప్రే చేస్తున్నానండి. మనకి ఇలా విమ్ లిక్విడ్తో స్ప్రే చేసుకున్నామంటేనండి మనకి ఎలాంటి చీమలు కానివ్వండి, ఎలాంటి బొద్దింకలు మనకి ఏమి రావండి, చాలా నీట్గా ఉంటుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి విమ్ లిక్విడ్ వేసుకున్నామంటే. నేనైతే చాలా రోజులుగా అయితే ఇదే యూజ్ చేస్తున్నానండి. నాకు ఇదే చాలా అలవాటు అయిపోయిందన్నమాట, వేరే ఏవి కూడా యూజ్ చేయాలనిపించదు. కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడుచుకున్నాను, స్టవ్ కూడా తుడుచుకుంటున్నానండి. కొంచెం లిక్విడ్ అయితే ఎక్కువ అయిపోయిందండి, దానివల్ల ఏంటంటేనండి కొంచెం నురగ ఎక్కువగా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి స్టవ్ వెనకాల మనకి టైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా తుడుచుకుంటున్నాను, అదంతా కూడా స్ప్రే చేశానన్నమాట. ఇక్కడైతే బౌల్ స్టాండ్ కూడా నేను తుడిచానండి, కొంచెం కడిగి పక్కకి అలా బోర్లించి పెట్టానన్నమాట. నేను బౌల్ స్టాండ్ కూడానండి 2-3 డేస్కి ఒకసారి బాగా కడిగేసి పెడతానండి. ఎందుకంటే కొంచెం వాటర్ మరకలు ఉంటాయి కదా దానికి కూడా అనేసి.
ఇంక ఇక్కడైతే స్టవ్ కింద చూసినట్టయితే మనకి ఇదంతా నురగనేనండి. మనకి విమ్ లిక్విడ్ కాబట్టి చాలా నురుగొస్తుంది. నేనైతే ఒక 4-5 టైమ్స్ వాటర్ వేసి కడిగాక అప్పుడు ఆ నురగ మొత్తం పోయిందన్నమాట. ఇంక ఇక్కడ చూసారా, మళ్ళీ ఇంక నేను తుడుస్తున్నానండి. వాటర్ వేసి మొత్తం పోగొట్టాను. మళ్ళీ ఒకసారి పొడి క్లాత్తో అయితే బాగా తుడుస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా గిన్నెలు అయితే లాస్ట్కు తోమేస్తానండి. ముందు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడైతే బౌల్ స్టాండ్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కొంచెం బయట చల్లబడిందండి. టైం అయితే ఇప్పుడు 5 ఏమో అవుతుంది. ఇంతసేపు ఎండ ఎక్కువగా ఉండేనండి. అసలు చాలా ఎండ పడుతుంది. మార్నింగ్ అంటే ఈవినింగ్ 6:30 వరకు కూడా ఎండ ఎక్కువగానే ఉంటుందండి. ఇంక ఇక్కడ బయట ఇందాకే చల్లబడింది అనేసి ఇంకా బయట అంతా కూడా ఊడుస్తున్నాను. అలాగే ఇంకా మనకి మన హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్కి ఉంటుంది కాబట్టి ఇంకా మనకి డస్ట్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ఫుల్ డస్ట్ ఉంటుందన్నమాట. మార్నింగ్ ఊడ్చినా ఈవినింగ్ ఊడ్చినా మనకి డస్ట్ అయితే ఫుల్గా ఉంటుందండి. ఇంకా సమ్మర్లో అయితే ఎక్కువగా వస్తుంది లేండి. మనకి ఎక్కువగా ఇంటి ముందు నుంచి వెహికల్స్ వెళ్ళడము అలా ఉంటుంది కాబట్టి మాకు ఇటు ఇంటి ముందు నుంచి అయితే టెంపుల్స్కి వెళ్తారండి. చాలా వెహికల్స్ వెళ్తాయి. ఇంకా అలా అనేసి దుమ్ము ఎక్కువగా వస్తుంది. మెట్ల పైన కూడా చాలా దుమ్ము ఉందన్నమాట. ఇంకా మెట్లన్నీ కూడా ఊడ్చాను. కిందంతా కూడా పార్కింగ్ ఏరియా మొత్తం కూడా కింద కూడా ఊడ్చేసానండి. ఇంక ఇక్కడ నేను ఇదంతా ఊడ్చిన తర్వాత ఇంకా నేను బయట వ్యూ చూపిస్తున్నానండి. మీకు చూడండి ఎంత బాగుందనేసి. ఇంకా ఇప్పుడు మనకి వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఇంకా బాగుంటుందన్నమాట. చెట్లన్నీ పచ్చగా చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఇంక ఇక్కడ మన ఇంటి ముందు మనకి టెంపుల్ ఉంటుంది. ఇంకా చెట్లన్నీ కూడా తీసేసామండి. చాలా వరకు మొక్కలన్నీ కూడా తీసేసామన్నమాట. మనకి గాలి ఎక్కువగా వచ్చినప్పుడు మొత్తం డస్ట్ లాంటి చెత్తలాగా మొత్తం పడిపోతున్నాయండి. ఆకులు చాలా మెస్సీగా ఉంటుందనేసి చెట్లన్నీ కూడా తీసేసాము. ఎండిపోయినవన్నీ తీసాము. మళ్ళీ మనం చక్కగా చెట్లకి వాటర్ పడుతున్నాం కాబట్టి మనకి చక్కగా ఎగురొచ్చాయండి. మనకి ఇంకా ఏం టెన్షన్ లేదన్నమాట పూల చెట్లతో. నాకైతే పూజకే కొంచెం పువ్వులు తగ్గిపోయాయి అనిపిస్తుందండి. అసలు ఎన్ని పూలు పెట్టానో ఇంక ఈ సమ్మర్ వచ్చిందంటే నాకు అన్ని పూలన్నీ తగ్గిపోతాయండి. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితేనే మళ్ళీ పూలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఇంక ఇక్కడైతే నేను డోర్ పెట్టేసుకొని ఇల్లంతా ఊడుస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇంకా ఈవినింగ్ అయిందంటేనండి మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఇంకా మనకి కోతులు వస్తున్నాయన్నమాట చాలా వరకు. ఇంకా వాటికి కూడా కొంచెం చల్లబడ్డాకే బయటకు వస్తున్నాయండి. అవి ఎక్కడ ఉంటున్నాయో ఏమో. ఇంకా అందుకనేసి డోర్ అయితే పెట్టేశానండి. ఇంకా మా బాబు అయితే తను చదువుకుంటున్నాడండి. వాడు లాస్ట్ రూమ్లో చదువుకుంటున్నాడు అన్నమాట, బెడ్రూమ్లో. ఇంకా ఇక్కడ నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను. ఇంకా నా పనిలో నేను చేసుకుంటూ ఇటే ఉన్నాను అనుకోండి, కోతులు ఇంట్లోకి దూరిపోతాయి అనేసి డోర్ అయితే పెట్టేశాను. ఇంకా అవి ఇంట్లోకి వస్తే ఇంకా చేసేది ఏం లేదు, నేను బయటికి పరిగెత్తాల్సిందే. అవి అంతలా బెదిరిస్తాయండి మనల్ని. అస్సలు భయపడవండి. మనం ఇంట్లో ఉన్నా కూడా మనల్ని చూసుకుంటూ మరీ ఇంట్లోకి వస్తున్నాయండి. అంత అలవాటు అయిపోయాయండి కోతులు. మా దగ్గర అయితే చాలా ఉన్నాయండి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో తెలియడం లేదు. అంటే చెట్లు ఎక్కువగా ఉన్న ప్లేస్లోకి కోతులు ఎక్కువగా వస్తాయిలేండి. వాటికి ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది కదా అలా. అలాగే మళ్ళీ మాకు టెంపుల్ దగ్గర ఉంది కదా, అలా కూడా వస్తాయండి. టెంపుల్స్ ఉన్న ప్లేస్లో కంపల్సరీ కోతులు ఎక్కువగా వస్తాయి. సో ఇంక ఇక్కడైతే హాల్ ఇవన్నీ ఊడ్చేసాను. ఇంక ఇక్కడ బెడ్రూమ్ ఊడుస్తున్నానండి, మాస్టర్ బెడ్రూము. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు ఊడవట్లేదు, ఎందుకంటే మా అబ్బాయి చదువుకుంటున్నాడు కదా, మళ్ళీ వాడిని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి అది ఎలాగో మార్నింగే ఊడ్చేసానండి. ఇంక ఇక్కడైతే ఇల్లంతా ఊడ్చేసుకున్నాక ఇంకా నేనైతే మళ్ళీ టెరెస్ పైనకైతే వెళ్తున్నానండి. మళ్ళీ చీకటి పడుతుంది కదా, ఇంకా లోగా బట్టలన్నీ కూడా ఆరేద్దామనేసి పైనకి వచ్చానండి. ఇంకా ఈ పని కంప్లీట్ చేసుకున్నాక గిన్నెలు తోమేసి వంట చేస్తాను. ఇంకా ఆ తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయిపోతాను అన్నమాట. ఎలాగో చాలా ఉబ్బరిస్తుందండి. అసలు ఎండలు ఎంతలా ఉన్నాయంటేనండి అసలు ఎప్పటికప్పుడు అసలు అంటే చల్లగా స్నానం చేస్తూ ఎప్పుడు అసలు చల్లటి నీళ్ళు పోస్తే బాగుంటుందా బాడీ మీద అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంతలాగా ఉడకపోస్తుంది. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే ఇవి 2 డేస్ అండి. ఇంకా 2 డేస్కే 4 డేస్ అన్ని బట్టలు అవుతున్నాయండి. ఇంకా మాకే కాదులేండి, చాలామందికి ఇదే ప్రాబ్లం కదా. మనకి మార్నింగ్ అలాగే ఈవినింగ్ స్నానాలు చేస్తాం కాబట్టి ఇంకా మనకి ఫుల్ బట్టలు అయిపోతాయి. ఒక 2 డేస్కే 4 డేస్ అన్ని బట్టలు అవుతాయి.
సో ఇంకా మనకి మరీ మనం ఏమైతే ఉతకట్లేదులేండి, మిషన్లో వేసుకుంటాం కాబట్టి ఆ టెన్షన్ ఏమీ ఉండదు. కానీ ఇంతకుముందు చేతితో ఉతుక్కున్నప్పుడైతే అసలు అప్పుడు ఎలా చేసామో అని అనిపిస్తుందండి. కానీ మాకు అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఉంటారండి, మనకి ఊర్లలో ఎలా అంటే మనకి చాకలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చక్కగా వచ్చి బట్టలు అయితే ఉతికేస్తారండి. ఇంకా అది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారన్నమాట. కానీ ఇంకా ఇప్పుడు మిషన్ ఉంది కాబట్టి ఇంకా నేను తనని స్టాప్ చేశానండి. కరోనా టైంలో కొంచెం డిస్టెన్స్ ఉండాలి అలా అనేసరికి ఇంకా కొంచెం భయం వేసి ఇంక అప్పటి నుంచి అయితే నేను మిషనే యూజ్ చేస్తున్నానండి. ఇంకా మనకి కావాలన్నప్పుడైతే వస్తారులేండి, మన ఇంట్లో ఏమైనా ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడు వస్తారు. ఇంకా మనకైతే ఇక్కడ బట్టలన్నీ స్లాబ్ కింద ఆరేసాం కదా, మనకి ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా ఏం వచ్చినా కూడా బట్టలతోనైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇంక ఇదంతా కూడా మా ఇంటి చుట్టూ అన్నమాట. మా ఇంటి పక్కకు వచ్చేసి ఇంక ఇది సీసీ రోడ్ అండి. ఇంక ఇలా సీసీ రోడ్ ఉంటుంది, మనకి ఇట్లా టెంపుల్కి వెళ్ళే రూట్ అన్నమాట. ఇలా ఇటు ముందుకు వెళ్తేనైతే ఇది మెయిన్ రోడ్ అండి. ఇంక ఇక్కడ ఆటోలు వెళ్తున్నాయి కదా, ఇది వచ్చేసి ఇటు మెయిన్ రోడ్ ఉంటుందండి. ఇంక ఇవన్నీ కూడా హౌజెస్ ఏనండి, చాలా కొంచెం డిస్టెన్స్లో ఉంటాయిలేండి హౌస్ అన్నీ కూడాను. ఇంకా ఇలా మనం రోడ్ ఇలా ఉంటుందండి, ఇంకా ఇలా ముందుకెళ్తే టెంపుల్ అన్నమాట. ఇంకా మన ఇంటి చుట్టూ అయితే చాలా మొత్తం ఇండ్లన్నీ ఉంటాయండి, మనకి దగ్గరే ఉంటాయండి, మరీ దూరం ఏమీ ఉండవు. ఇంక ఇక్కడైతే మా ఇంటి ముందు మా వేప చెట్టు అండి, మేము ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఈ చెట్టు పెట్టామండి. అసలు ఎంత బాగా పెరిగిందంటేనండి, మా హౌస్ ఎంత హైట్ ఉందో మా చెట్టు కూడా అంత హైట్ అయిపోయిందన్నమాట. వేప చెట్టు అండి చక్కగా పెరిగింది. ఇంకా మనకి మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది కదా, వేప చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయండి మా దగ్గర. అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందైతే కొంతమంది ఇంటి ముందైతే చక్కగా వేప చెట్లు అయితే పెట్టుకున్నారు. అలాగే ఇంక ఇక్కడ బయట కొంచెం చీకట్లాగా అయిపోయింది. నేను ఇక్కడ జూమ్ చేసి మీకు ఒక చూపిస్తున్నాను, చూసారా? ఇక్కడ మీకు ఫిల్లర్స్తో ఒక హౌస్ కనిపిస్తుంది కదా, పైన ఫిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి అయితే మా న్యూ హౌస్ అండి, మా కొత్తిల్లు అన్నమాట. ఇంకా కింద అయితే మొత్తం గోడలు అలాగే అంతా కంప్లీట్ అయిపోయిందండి. ముందట షట్టర్స్ అయితే రెంట్కి ఇచ్చేసాము, ఇంకా పైన అయితే ఫిల్లర్స్ వేసి అలా ఉంచామండి. ఇంకా స్లాబ్ అదంతా కూడా కన్స్ట్రక్షన్ చేయాలి, కానీ ఇంకా ఇప్పుడు చెయ్యమన్నమాట, కొంచెం టైం పడుతుందండి. ఇంకా మేమైతే అక్కడ హౌస్ అది కూడా సేమ్ ఇలాగేనండి, మెయిన్ రోడ్కే ఉంటుంది. అదంతా కూడా మేము రెంట్ పర్పస్ లాగా కడుతున్నామన్నమాట. ఫ్యూచర్లో మనం రెంట్కి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా మేమైతే ఇక్కడ ఉండడానికి ఇది మేము ఇక్కడ ఉంటాం కదా, అదంతా కూడా రెంట్కి ఇవ్వచ్చులే అన్నట్టుగా ఆ ప్లాన్తో అక్కడ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయించామండి. సో ఇంక ఇక్కడ ఇంటి చుట్టూ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి, అసలు ఎంత బాగుంటాయంటేనండి, చుట్టూ పచ్చని చెట్లు. మనకి వర్షాకాలం వస్తేనండి ఇవన్నీ పంట పొలాలండి, అసలు ఎంత బాగుంటుందంటేనండి మనకి చల్లటి గాలి వస్తుంది అన్నమాట. ఈవినింగ్ అయితే మాత్రం చల్లటి గాలి వస్తుంది. మనకి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, చూసారా? టెంపుల్ ఉంటుందండి ఇంటి ముందు వచ్చేసి. ఇంకా మనకి చెట్లకైతే అసలు ఎలాంటి కొదువ లేదండి, చాలా చెట్లు ఉంటాయి. ఇంక ఇక్కడైతే నేను బట్టలన్నీ తీసుకొని ఇంట్లోకి వచ్చేసాను, బట్టలు ఆరేసి వచ్చాను. ఇంక ఇక్కడైతే కిచెన్ అంతా కూడా చక్కగా ఆరిపోయిందండి, మొత్తం నీట్గా తుడిచాను కదా, ఆరిపోయిందన్నమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ వంట చేసుకుంటూ గిన్నెలు తోమేస్తున్నానండి, ఎందుకంటే నాకు 2 పనులు కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ వంట చేయడం లేట్ అయిపోతుందండి. అంటే ఒక్కోసారి మా వాళ్ళు 8:30 కూడా తినేస్తున్నారులేండి. సో గిన్నెలు తోమేసుకోవడం అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ చేసిన పప్పు ఉందండి, అది కొంచెం వేడి చేస్తున్నాను. అలాగే ఇంకా మన పెరట్లో వెళ్ళిన తోటకూర అండి, చక్కగా తోటకూర ఫ్రై కర్రీ అయితే చేశాను. ఇంక ఇక్కడ వేడివేడిగా రైస్ అయిందండి. ఇంకా మా వారు ఇంకా రాలేదు, తను వచ్చాడంటే ఇంకా మేము భోజనం చేసేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ ఇంతేనండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.